సమ్ ఆఫ్ టూ క్వాంటిటీస్, రెండు నంబర్ల మొత్తము రైట్, రెండు నంబర్ల మధ్యలో డిఫరెన్స్కి 3 సార్లు రైట్. మీరు ఇలా చెయ్యొద్దు సార్. ఏలు బీలు అనుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. నవ్వు ఇక్కడ చూడండి సార్, రెండు నంబర్ల మొత్తము 1 + 3 ఏమైంది 4 రైట్. 3 times దేర్ డిఫరెన్స్, 3 1 డిఫరెన్స్ ఎంత 2, 3 times అంటే 3. 4 ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు 6. 4 6 అనేది ఈక్వల్ కాదు. 3 + 1 ఇది 4. 4 ఈజ్ 3 times దేర్ డిఫరెన్స్. సో ఇది 1 + 3 కానప్పుడు 3 + 1 ఎందుకు అవుతుంది సార్ రైట్. సో ఇది 2 + 1 3 ఈజ్ 3 times దేర్ డిఫరెన్స్, కాబట్టి ఇది అవుతుంది. ఇది కాదు ఆన్సర్. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మధ్య నిష్పత్తి 4:1. అంకెల మధ్యలో నిష్పత్తి, రేషియో బిట్వీన్ ఏ 2 digit నంబర్ రైట్. ఒక నంబర్ తీసుకున్నాను, డివైడెడ్ బై అంకెలను కూడాను. 3 + 6 ఎంత 9. 36/9 ఎంత అయింది 4:1 అయింది. 4:1 అదే కదా క్వశ్చన్లో అడిగింది. 3 ధన సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3:5. వాటి వర్గాల మొత్తము 608. ఎప్పుడైతే ఇది 608 అన్నాడో దీన్ని వర్గం చేయాలి సార్. 10² + 15² + 25². 25² 625. 625 ప్లస్ పాజిటివ్, 625 ప్లస్ పాజిటివ్. ఆన్సర్ 625 కంటే ఎక్కువ ఉంటుంది. నాకు కావాల్సింది 208 కాదు రైట్. దాని తర్వాత ఇది 2² + 3² + 5². 3 5² అనుకున్నా, 5² 75. ఇది కూడా కాదు. దాని తర్వాత దీన్ని స్క్వేర్ చేయాలి సార్. స్క్వేర్ చేస్తే నాకు ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ 8 వస్తుంది. నాకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 8 వస్తుంది. 8 వచ్చేది 4² చేస్తే 6, 6² చేస్తే 36, 10² చేస్తే 0. నాకు యూనిట్ డిజిట్ 2 వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఎంత 8, 12 and 20. ఒక పాఠశాలలో 660 మంది విద్యార్థుల్లో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 13:9. 660 మంది ఉన్నారు ఒక స్కూల్లో. దాంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ నిష్పత్తి ఏంటి, నిష్పత్తి ఎట్లా ఉంది 13:9 నిష్పత్తిలో ఉంది. అంటే బాయ్స్ 13 మంది ఉంటే గర్ల్స్ 9 మంది ఉన్నారు. బాయ్స్ 13 మంది ఉంటే గర్ల్స్ 9 మంది ఉన్నారు. అంటే 13 + 9 ఎంత 22. క్వశ్చన్లో 660 ఇచ్చాడు, అంటే ఇంటూ 30 చెయ్యాలి. అంటే బాయ్స్ 13 × 30 390 ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 270 మంది ఉన్నారు. 660 మంది ఉన్న ఒక దాంట్లో 660 ఉన్న ఒక దాంట్లో బాయ్స్ గర్ల్స్ 13:9 రేషియోలో ఉన్నారు. అంటే ఇది 13 × 30 అవుతుంది, ఇది 9 × 30 అవుతుంది. 13 × 30, 9 × 30. ఇది అందరికీ క్లియర్ కదా సార్. దాని తర్వాత ఏదో జరిగింది, ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఆఫ్టర్ సమ్ టైమ్ 30 గర్ల్స్ జాయిన్డ్ ద స్కూల్. ఓకే, 30 మంది గర్ల్స్ జాయిన్ అయ్యారు. 270 మంది ఉన్న అమ్మాయిల్లో ఇంకో 30 మంది జాయిన్ అయ్యారు. అంటే ఇది 300 అయింది. కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చిన నిష్పత్తి ఏంటి 6:5. ఫైనల్గా వచ్చిన నిష్పత్తి ఏంటి 6:5. ఒకసారి చూడండి సార్, 660 మంది యాక్చువల్గా పాఠశాలలో ఉన్నారు. 660 మందిలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ నిష్పత్తిలో ఉన్నారు 13:9 నిష్పత్తిలో ఉన్నారు. 13 + 9 22. 22 660 అవుతే ఇంటూ 30, అంటే 13 × 30, ఇది 9 × 30, ఇది 270. కొంతమంది గర్ల్స్ యాడ్ అయ్యారు, అంటే 300. యాడ్ అయిపోయిన తర్వాత కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారు.
యాడ్ అయిపోయిన తర్వాత వచ్చిన నిష్పత్తి ఏంటి? 6:5. 5 ఏమో 300, 5 60ల 300, 6 60ల 360. అంటే ఇక్కడ ఎంత ఉండాలి వాల్యూ? బాయ్స్ వాల్యూ 360 ఉండాలి. ఎందుకు? ఈ నిష్పత్తి నిలబడాలంటే. ఈ నిష్పత్తి ఇక్కడ మీకు కనబడకపోతే ఇంకొంచెం పైకి జరుపుతాను సార్. కనబడుతుందా? రైట్. లేకపోతే ఇక్కడ మళ్ళీ రాస్తాను సార్. కనబడకపోతే ఇక్కడ మళ్ళీ. ఇది సింపుల్ నిష్పత్తి రిలేటెడ్ ప్రాబ్లం సార్. కొంచెం అర్థమవుతే చాలు సార్. కొంచెం అర్థమవుతే చాలా ఈజీగా మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్. 660 మంది స్కూల్లో ఉన్నారు. బాయ్స్ ఏమో 390 మంది, గర్ల్స్ ఏమో 270 మంది. 30 మంది గర్ల్స్ యాడ్ అయ్యారు. అంటే ఇది 300 అయింది. ఇది కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారో నాకు తెలియదు, కానీ నిష్పత్తి మాత్రము 6:5. 5 60ల 300, 6 60ల 360. అంటే 390లో 30 మంది వెళ్ళిపోతేనే నాకు 360 వస్తుంది. ఎంతమంది వెళ్ళిపోయారు? 30 మంది. ఎంతమంది వెళ్ళిపోయారు? 30 మంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా ఈజీ క్వశ్చన్ సార్. చాలా ఈజీ క్వశ్చన్. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?